హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు చక్రీస్ మూవీ టైమ్. కొత్త వర్షం అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని పూర్తిగా చూసేయండి. ఎస్టర్డే రాజు వెడ్స్ అమ్మాయి మూవీ చూశానండి. మూవీ ఎలా ఉందిరా అంటే అయితే అస్సలు బాగాలేదండి. నాకైతే అస్సలు నచ్చలేదండి మూవీ. నాకు ఎంటైర్ మూవీలో నచ్చింది రెండే రెండు విషయాలండి. ఒకటి కొన్ని సాంగ్స్ బాగున్నాయండి. నెక్స్ట్ వచ్చేసి హీరోయిన్ గారి యాక్టింగ్. ఈ రెండు తప్పించి మూవీలో నాకు ఏది ఏది నచ్చలేదండి. మూవీలో ఒకటి అర్థం కాదు డైరెక్టర్ గారు, ఇది మీరు రియల్ స్టోరీ అని పోర్ట్రే చేశారు. నేను మూవీ చూసిన తర్వాత నేను ఏమనుకున్నాను అంటే, నాకు తెలిసి లాస్ట్ పార్ట్ ఒకటే రియల్ స్టోరీ ఉంటుంది అనుకున్నా. లాస్ట్ ఆ క్లైమాక్స్ ఒకటే, మిగతాదంతా మీరు తీసుకున్న కల్పితమే. అసలు ఆ కల్పితం ఎలా ఉంటదంటే, నేనైతే అసలు ఇంక చెప్పలేను. అదొక టార్చర్ లాగా అనిపించింది నాకు. ఆ ఎంటైర్ మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆ లవ్ సీక్వెన్స్‌లు గానీ, ఆ డైలాగ్స్ గానీ, అసలు నాకైతే ఎక్కడ ఎక్కలేదు మూవీ. ఇంకా క్లైమాక్స్ పార్ట్ కూడా అదొక చెత్త అండి. ఎక్కడో ఏదో ఊర్లో ఒకడు అది చేసినాడని చెప్పి, అది ప్రపంచానికి ఎవరు తెలీదు. ఆ చెత్తను తీసుకొచ్చి ఇప్పుడు సినిమాలో పెట్టి అందరికి తెలిసేలా చేసినారు. అసలు నాకు అర్థం కాలేదు. దాని నుంచి ఇంగా నేనేమనుకుంటున్నా అంటే, దాని నుంచి ఇంకా చాలామంది ఇన్‌స్పైర్ అవుతారేమో అని నా ఫీలింగ్. ఇంకోటి నాకు అర్థం కాలేదు. మీరు దీన్ని రియల్ స్టోరీ అని రుద్దినారు. అసలు మీరు మూవీలో అసలు లవ్ స్టోరీ ఎక్కడ ఫీల్ చేయగలిగారండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు? అసలు వాళ్ళ మధ్యలో లవ్ స్టోరీయే క్రియేట్ కాదు. అసలు ఫీలే కాలేమండి ఆడియన్స్. అసలు కొన్ని సీన్స్ అయితే చాలా గలీజ్‌గా అనిపించినాయి. చెప్పా కదండీ, కొన్ని చోట్ల మీరు దాన్ని కామెడీ అనుకోవచ్చు. కానీ అదైతే అదైతే నా దృష్టిలో చాలా అంటే చాలా చీప్ రైటింగ్ అది. సీన్ ఉంటది. మీకు అంటే సినిమా చూసిన వాళ్ళకి అర్థమవుతది బేసిక్‌గా. కిస్ ఇవ్వకుంటే నేను బిట్లే పోయి చూస్తా అనడం అదైతే నాకైతే చాలా వల్గర్ అనిపించింది. అసలు మీరు ఇటువంటివి ఒక 2, 3 సీన్స్ ఉంటాయి మూవీలో. అసలు 18+ అంత దరిద్రంగా ఎలా తీయాలనుకున్నారో నాకైతే అర్థం కాలే. నాకు తెలిసి ఓ పల్లెటూరులో ఒక మంచి లవ్ స్టోరీ ఉంటే మీరు ఫీల్ అయ్యేలాగా తీయాలి గానీ, ఇలా లైక్ ఎలా అంటే 18+ పెట్టి ఇంత ఇంత గలీజ్‌గా అయితే అసలు చేయకూడదండి బేసిక్‌గా. అలాంటి డైలాగ్స్ అసలు పెట్టకూడదు ఎక్కడ. ఎందుకంటే బేసిక్‌గా అలాంటి సినిమాలు, ఇలాంటి సినిమాలు మీకు తెలుసో తెలీదో గానీ రూరల్ ఏరియాస్‌లో ఎక్కువ పడతాయి. ఇంకా ఇన్‌స్పైర్ అవుతారేమో నా ఫీలింగ్. ఇందాకే చెప్పా కదండీ, ఎవరైనా ఒక మూవీని తీస్తే దట్ రియల్ స్టోరీ బేస్ మీద తీస్తే కనీసం ఇన్‌స్పైర్ అన్నా కావాలి. లేదు అంటే అట్‌లీస్ట్ సినిమా ఫీల్ అయ్యేలాగానే చేయాలి. అసలు ఈ మూవీలో లవ్ స్టోరీయే ఫీల్ చేయలేరు. యాక్టింగ్ కూడా ఎవ్వరిది పెద్దగా ఉండదండి. అసలు కొంతమందినైతే లేపుతున్నారు గానీ, లైక్ హీరోయిన్ వాళ్ళ ఫాదర్ యాక్టింగ్ లేపుతున్నారు గానీ, లైక్ అది కూడా కంపేర్ చేస్తూ 'శివాజీ' గారి యాక్టింగ్‌తో, 'మంగపతి' గారి క్యారెక్టర్‌తో కంపేర్ చేస్తున్నారు. అసలు ఆ క్యారెక్టర్‌కి, ఈ క్యారెక్టర్‌కి సంబంధమే లేదండి. అసలు ఈ క్యారెక్టర్ మూవీలో అసలు మిమ్మల్ని ఎక్కడ అంతలా భయపెట్టేలా అయితే యాక్టింగ్ అయితే అస్సలు లేదండి. కొన్ని చోట్ల లిటరల్‌గా చెప్పాలంటే కామెడీగానే అనిపిస్తుంది నన్నడిగితే. చెప్తున్నా కదండీ, బయట జనాలు డబ్బులు తీసుకొని సినిమాలు చూస్తున్నారు అంతే తప్పించి, నాకు తెలిసి కొంతమందయితే మెంబర్స్, పెద్ద పెద్ద ఎంపైర్స్ కానీ, కొంతమంది చిన్న ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో ఈ మూవీని, వాళ్ళైతే మూవీ చూడకుండా కూడా ప్రమోట్ చేస్తున్నారని నా ఫీలింగ్. అసలు వాళ్ళకి నిజంగా అంటే ఆ 'మంగపతి' క్యారెక్టర్‌తో కంపేర్ చేయాలనిపిస్తుంటే లిటరల్లీ సినిమాలు కూడా చూడడానికి రాదని నా ఫీలింగ్. మీరెంత డబ్బులు తీసుకుంటే మాత్రం మరీ ఇంత చెత్త ప్రొడక్ట్‌ని అయితే ప్రమోట్ చేయకూడదని నా ఫీలింగ్. ఫాల్స్ హైప్‌తో స్టార్ట్ అయింది మూవీ బేసిక్‌గా. అంటే వాళ్ళు సినిమాకు ముందు ఒకటి వాళ్ళే రిలీజ్ చేశారు కదా! పిసుక్కొని చచ్చిపోతారు అని చెప్పారు కదా! అసలు అదొక ఫాల్స్ స్టేట్మెంట్. వాళ్ళే క్రియేట్ చేసుకొని, అది రూమర్ ఎవరు క్రియేట్ చేసుకున్నారో తెలీదు. నాకు తెలిసి పక్కా వాళ్ళే క్రియేట్ చేసుకున్నారు హైప్ కోసం. జస్ట్ ఒక ఫాల్స్ స్టేట్మెంట్‌ని పెట్టి హైప్ క్రియేట్ చేసి థియేటర్ దాకా రప్పించి మళ్ళీ అది కూడా ఒక చెత్త ప్రోడక్ట్ తీసి, నాకైతే అస్సలు వర్కౌట్ కాలేదండి. బేసిక్‌గా ఇలాంటి ప్రమోషన్స్ కూడా అసలు చేయకూడదండి. ఎందుకంటే రాను రాను ఇలాంటి ప్రమోషన్స్ చేస్తే అసలు వాల్యూ ఉండదు. జెన్యూన్‌గా ఉండే మూవీస్ కూడా ఖచ్చితంగా చెప్తున్నా. నాకైతే ఒకటి అర్థం కాదు. మెంబర్సే బాగున్న మూవీస్‌ని అసలు ప్రమోట్ చేయరు. బాలేని మూవీస్‌ని డబ్బులిస్తే మాత్రం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అదే పనితో రుద్దుతానే ఉంటారు. అసలు చెప్తున్నా, మీరు మనీ తీసుకొని చేయండి గానీ, బట్ అట్‌లీస్ట్ కొంచెం ప్రోడక్ట్ గుడ్ ఉంటే జెన్యూన్‌గానే చెప్పండి. లేకపోతే అసలు చేయకండి మీరు బేసిక్‌గా. ఎందుకంటే మళ్ళీ మీరే టికెట్ రేట్స్ పెరిగినాయని మీరే అంటారు. మళ్ళీ మీరే ఇలాంటి మూవీస్‌ని ప్రమోట్ చేస్తారు. ఇదంతా ఇదంతా కరెక్ట్ కాదండి బేసిక్‌గా. ఇంకోటండి, బేసిక్‌గా హీరో యాక్టింగ్ నాకు అసలు ఎక్కడ వర్కౌట్ కాలేదు మూవీలో. అసలు హీరోది ఒక డైలాగ్ చెప్తుంటాడు మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. అదేదో 'జాన్సీనా జనసేన రాండి ఆటన్ జగనన్న' మాదిరి ఏదో చెప్తా ఉంటాడు ఒక డైలాగు. ఆ డైలాగ్ అయితే విని నాకైతే పిచ్చిలేసింది ప్రతిసారి. వాళ్ళ నాన్నగారి క్యారెక్టర్ అని. వాళ్ళ నాన్నగారి క్యారెక్టర్ ఏం పెద్ద అంత సైకోతనం అయితే ఏం లేదండి. బేసిక్‌గా కామెడీగానే ఉంది మూవీలో. వీళ్ళు లేపుతున్నారు, అంతకు మించి అక్కడ ఏం లేదు. కంప్లీట్ కామెడీ ఉంటది. అతని క్యారెక్టర్ చూపిస్తారు. స్టార్టింగ్ నుంచి కామెడీగానే అనిపిస్తుంది నాకైతే చాలా చోట్ల. ఎక్కడో ఒక్క చోటు కూడా అది కూడా సీరియస్‌నెస్ అనిపియదు. అతను ఏదో యాక్ట్ చేస్తున్నట్టే అనిపిస్తది గానీ, రియల్‌గా నాకైతే అతని క్యారెక్టర్ అస్సలు ఎక్కలేదు మూవీలో. ఇంకోటి మెయిన్‌గా అతనికి కాళ్ళు సరిగ్గా పని చేయకుండా ఉంటది కదా! అదే పెద్ద డిసడ్వాంటేజ్ అనిపించింది నాకు మూవీలో. ఒక క్యారెక్టర్ బాగా సైకోయిజం చూపించాలంటే వాళ్ళ యాక్టింగ్‌లో ఉంటదండి. లైక్ వాళ్ళ కాళ్ళు బాలేకుంటనో, వాళ్ళ చెయ్యి బాలేకుంటనో,
అట్లా ఏదో సింపతి మాదిరి పెట్టి అట్లా సినిమాని పోర్ట్రేట్ చేయకూడదని నా ఫీలింగ్. సి ఇప్పుడు మీరు మంగపతి గారి క్యారెక్టర్ చూసుకుంటే అది యాక్టింగ్ అంతా అంతే. ఆ యాక్టింగే వేరు. ఆ డైలాగ్స్‌కి ఆ యాక్టింగ్‌కి. మీరిక్కడ అసలు అది క్రియేటే చేయలేకపోయినారు. మళ్ళీ ఐ మీన్ దాంతో కంపేర్ చేసి చూస్తున్నారు. అదైతే నాకైతే అస్సలు ఎక్కలేదు. ఇంకా అంతే అండి. మూవీ అయితే అసలు థియేటర్‌లో అయితే వర్త్ వాచ్ అయితే అస్సలు కాదండి మూవీ. ఖచ్చితంగా చెప్తున్నా. ఈ వీక్‌లో రిలీజ్ అయిన మూవీస్‌లో నేను 3 మూవీస్ చూశానని చెప్పాను కదండీ. లైక్ 'టోలే రైల్వే కాలనీ', 'ప్రేమంటే', 'రాజు వెడ్స్ రాంబాయ్' ఈ 3 మూవీస్‌లో 'ప్రేమంటే' ఫస్ట్ ప్రియారిటీ అండి. అసలు చెప్తున్నా మీరు ₹150 పెడితే ఖచ్చితంగా పైసా వసూలు మూవీ అండి అది. దాని తర్వాత దీనికంటే 'టోలే రైల్వే కాలనీ' చూడొచ్చేమో అని నా ఫీలింగ్. లైక్ నాకు దీనికంటే అంతే గాని అది కూడా ఏం బాలేదు. ఈ 2 మూవీస్ అయితే బాలేవండి. లైక్ థాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. టాటా బాయ్.